గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. మనం బేసిక్ ఇంగ్లీష్ మీద కాన్సెప్ట్ మీద చేద్దాం. అన్ని చాప్టర్లు కవర్ చేసేటట్టు ఇంగ్లీష్ స్టార్ట్ చేశాను. మోర్ ఆన్ చేసేవన్ యూట్యూబ్ ఛానల్. అయితే ఇందులో కొన్ని టాపిక్ తీసుకున్నాను. ఒకటి టెన్సెస్, మీకు ఆబ్జెక్టివ్ అడ్వర్బ్స్, ఆక్సిలరీ వర్బ్స్, మోడల్ వర్బ్స్, దేర్ అండ్ దేర్ సబ్స్టిట్యూట్స్, కండిషన్ సెంటెన్స్, ఇఫ్ క్లాజ్ టైప్ 1, 2, 3, ఇన్ఫినిటివ్ అండ్ గ్రౌండ్, 7 nouns, articles plural and positive case, 8 వచ్చేసి passive voice, participle, parallel verbs, articles. టెన్సెస్లో వచ్చేసి టెన్సెస్ మీన్స్ అంటే ఎనీ ఆఫ్ ది ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ విచ్ షో ద టైమ్ ఎట్ విచ్ అన్ యాక్షన్ హ్యాపెండ్. టెన్స్ అనగా వర్బ్ యొక్క కాలం. ఇది వర్బ్ యొక్క కాలం. ఈ టెన్స్ వచ్చేసి 3 టైప్స్ ఉంటాయి. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఎన్ని ఉంటాయి? ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఈచ్ టెన్స్ ఈజ్ అగైన్ సబ్ డివైడెడ్ ఇంటూ 4 పార్ట్స్. అంటే ప్రతి టెన్స్ ఉడక ప్రజెంట్ టెన్స్లో 4 పార్ట్స్ ఉంటాయి, పాస్ట్ టెన్స్లో 4 పార్ట్స్ ఉంటాయి, ఫ్యూచర్ టెన్స్లో 4 పార్ట్స్ ఉంటాయి. అవి తెలుసుకుందాం. అప్పుడు ఎన్నైతాయి? మొత్తంగా 12 టెన్సెస్ అవుతాయి. ఈ 3 టెన్సెస్ని మనం 12 భాగాలుగా విభజించుకున్నాం. అందులో ప్రజెంట్ సింపుల్ ఉంటుంది, ప్రజెంట్ కంటిన్యూస్ ఉంటుంది, ప్రజెంట్ పర్ఫెక్ట్ ఉంటుంది, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉంటుంది. మళ్ళీ తర్వాత పాస్ట్ సింపుల్ ఉంటుంది, పాస్ట్ కంటిన్యూస్ ఉంటుంది, పాస్ట్ పర్ఫెక్ట్ ఉంటుంది, ఫ్యూచర్ సింపుల్ ఉంటాయి. అనే ఈ 8 టెన్సెస్లు మాత్రం ఉపయోగిస్తాం అన్నట్టు. ఇవి వర్బ్స్ 2 రకాలు. రెగ్యులర్ వర్బ్స్ ఉంటాయి, ఇర్రెగ్యులర్ వర్బ్స్ ఉంటాయి. ఎన్ని? రెగ్యులర్ వర్బ్స్, ఇర్రెగ్యులర్ వర్బ్స్ ఉంటాయి వర్బ్స్లో. అందులో వీటి వీత్రు పదాలను వచ్చి ఈడి చేస్తే రెగ్యులర్ వర్బ్స్, కానట్లయితే ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకుందాం. ఇప్పుడు టెన్స్ గురించి ఒక అవగాహన వస్తుంది. మళ్ళీ టెన్సెస్కి సంబంధించిన ఒక టాపిక్ చేద్దాం మనం. ఇప్పుడు మనం దేని గురించి తెలుసుకుందాం వచ్చేసి టెన్సెస్ని పూర్తిగా మనం దీని గురించి తెలుసుకొని వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది టెన్సెస్లా, టెన్సెస్ అంటే ఏంటిది అనేది. దిస్ ఈజ్ ఏ లిస్ట్ ఆఫ్ సమ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ ఇన్ ఇంగ్లీష్. అంటే లిస్ట్లో ఇర్రెగ్యులర్ వర్బ్స్ ఉంటాయి, అది ఇంగ్లీషు. అఫ్ కోర్స్ దేర్ ఆర్ మెనీ అదర్స్, బట్ దేర్ ఆర్ మోర్ కామన్ ఇర్రెగ్యులర్ వర్బ్స్. ఇప్పుడు మీకు చూపిస్తా, ఒక పదం చూపిస్తా. ఏంటిది అది? ఇక్కడ అవేక్ ఎట్లా మారుతుంది? అవోక్ అని మారుతుంది. ఎట్లా? అవోకెన్. ఇదేంది? V1 ఏదవుతుంది? అవేక్ అవుతుంది. తర్వాత అవోక్గా మారేది V2 పాస్ట్ సింపుల్. ఇదేది? పాస్ట్ సింపుల్గా మారుతుంది. తర్వాత ఏమవుతుంది? V3 అంటే వర్బ్ 3 పాస్ట్ పార్టిసిపేట్ అవుతుంది. పార్టిసిపేట్గా అవుతుంది. తర్వాత బి అని వస్తుంది. కామన్గా ఎగ్జామ్లో వస్తే ఏమవుతుంది? బి అంటే బీకి V2 ఏం వాడతాం? వాజు వేరు వాడతాం అన్నట్టు. V3కి ఏం వాడతావు? బీన్. V3 అంటే ఏంది? పాస్ట్ పార్టిసిపేట్. V2 అంటే ఏంది? పాస్ట్ సింపుల్. V1 ఏంది? బేస్ ఫామ్ అంటాం. ఇది ఏమంటారు? బేసు ఫామ్ అంటారు. ఇట్లా మళ్ళీ ఏంది? కొన్ని నేర్చుకున్నాం మనం అట్లే. బికమ్ కొన్ని ఈ పదాలు వస్తూ ఉంటాయి తరచుగా ఎగ్జామ్లో. బికేమ్ అంటారు. V2లా ఏమంటారు? బికేమ్. తర్వాత ఇంకోటి ఏంది? బీకేమ్ తర్వాత ఏమవుతుంది? బీకామ్ అవుతుంది. మళ్ళీ V3లా మళ్ళీ సేమ్ రూపానికి వస్తుంది. అప్పుడు బిగేన్. ఇది బిగేన్. అదేమవుతుంది? బిగన్ అని అవుతుంది V2లా. V3లో ఏమవుతుంది? బిగున్ ఇట్లా అయిపోతుంది. ఇలా ఈ రూపాలుగా వచ్చేస్తుంది అన్నట్టు. బెండ్ అనేది ఏమవుతుంది? బెండ్ ఏమవుతుంది? బెంట్ అవుతుంది. బెంటు. ఈ టెన్సెస్కి సంబంధించి మనం వర్బ్ ఫామ్స్ నేర్చుకుంటున్నాం. V2, V3, V1, V2, V3, బెంటు. ఇట్లా బెంట్ అవుతుంది. అట్లా బిడ్డు ఇట్లే బిడ్డు అలాగే
బిడ్డుగా మారుతుంది. అలా మళ్ళీ ఇంకోటి ఏంది, బైట్. కొన్ని పదాలు తీసుకుంటున్నాం మనం, దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాం. బిట్టు, అలాగే ఏమవుతుంది, B10. ఇది V1, ఇది బిట్ బైట్ అనేది V1, బిట్ అనేది V2, B10 అనేది V3. ఇలా కొన్ని పదాలు తీసుకొని రోజు ప్రాక్టీస్ చేద్దాం. మనం ఇది బేసిక్ ఇంగ్లీష్ కాన్సెప్ట్లో మనం టెన్సెస్లో ఒక పార్టు చెప్పుకుంటున్నాం. ఇది V1, V2, V3లో మనం ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మోరా NG7 యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ షేర్, లైక్ చేసి ఇంకెంతమందికి మన వీడియోను రీచ్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ.